అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించిన తండ్రి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. ఈ ఉదయకాలంలో నీ పాసంలో దేవా మమ్మల్ని అందరినీ చేర్చిన దేవా అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఆరాధన వాక్యం ద్వారా దేవా నాతో మాతో మాట్లాడమని దేవా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని, వినగల చెవులను గ్రహించగల మనసును అనుగ్రహించగలరని నమ్మి స్తుతించుచు క్రీస్తు నామం పేరట వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైన దివ్యమైన నామమున మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు మనము ఈ యొక్క దావీదు కీర్తనల గ్రంథంలో ఉంచి 17వ కీర్తన మొదటి వచనము చదువుకుందాం. యెహోవా న్యాయము ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఆయన పెదవుల నుండి, కపటమైన పెదవుల నుండి ఈ యొక్క ప్రార్థన వచ్చేది కాదు. తర్వాత ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడటం. అంతేకాక దేవుని నుండి మనకి సహాయముని ఆశించే వారముగా ఉంటున్నాం. అంతేకాక దేవుడు మనకి చేసినటువంటి మేలులను దేవునికి తెలుపుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంతేకాక దేవుడు ఏమైనాడో ఎరిగి ఆయనను ఆరాధించాలి. అంతేకాక మరి దేవుడు అంటే దేవుని యొక్క ప్రార్థన అంటే మన అవసరతలను దేవునికి తెలియచేయటం. అంతేకాక మరి ఇతరుల అవసరతలను కూడా విజ్ఞాపనల ద్వారా మనము దేవునికి తెలియచేయటం. తర్వాత సాతాను బాణాలను ఎదుర్కోవటానికి, ఆ యొక్క శక్తిని పొందటానికి దేవుని సన్నిధిలో అడగటం. ప్రార్థనలో విసిగిపోక విసిగిపోతే ఏమవుతుందట? విసిగిపోకుండా అది బాధను పోగొడుతుంది. ప్రార్థనను దాటిపోకుండా ఉండాలి. ప్రార్థన దాటిపోతే అది నరకాన్ని దాటిస్తుంది. ప్రార్థనలో నిద్రపోకుండా ఉండాలి. ప్రార్థనయే నిన్ను మేలుకొల్పుతుంది. ప్రార్థన అంటే సాకు చెప్పవద్దు, అది శ్రమను తప్పిస్తుంది. అట్లానే ప్రార్థనలో అలసిపోకు, అది నీ అలసటను తీరుస్తుంది. ప్రార్థన అంటే భయపడకు, అది ధైర్యము ఇస్తుంది. ప్రార్థన అంటే దూరంగా పారిపోకు, అది దేవునికి దగ్గరగా చేరుస్తుంది. ప్రార్థన ఈ యొక్క జీవితాన్ని సువాసనగా మారుస్తుంది, నడిపిస్తుంది. అటువంటి ప్రార్థనను మనము నిర్లక్ష్యము చేయవద్దు. ప్రార్థనా శక్తి ఎటువంటిది అంటే, నీళ్ళు లేని మొక్కలు ఏ విధముగా వాడిపోతాయో అట్లానే విశ్వాసీ జీవితంలో ప్రార్థన లేకపోతే వాడిపోయిన జీవితాన్ని కలిగి ఉంటారు. అట్లానే ఆ యొక్క పూలు లేని తోటలో సువాసన ఏ విధముగా లేకుండా ఉంటుందో, ప్రార్థన లేని జీవితంలో ఆ యొక్క సువాసన అనే సంతోషము ఉండదు. అట్లానే సైనికుని దగ్గర ఆయుధాలు లేకపోతే ఏ విధంగా మరి శత్రువు దాడి చేస్తాడో ఆ విధముగా మరి మనలో ప్రార్థన అంటే ప్రార్థనా శక్తి లేకపోతే
సాతానుడు దాడి చేస్తాడు. మరి విశ్వాసి ప్రార్థనా శక్తిని గ్రహించక లోకంలో కలిసిపోతూ ఉంటాడు. అట్లా మరి ఈ యొక్క సాతానుడు ప్రార్థనా శక్తిని గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. ప్రార్థన చేస్తే ఈ యొక్క సాతానుడు పారిపోతాడు. ప్రార్థనలో మనము పాపాలను ఒప్పుకుంటే ఓడిపోతాడు సాతానుడు. అట్లానే ప్రార్థనలో మరి పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఈ యొక్క మరి దేవుని రాజ్యాన్ని కట్టాలన్నా సాతాన్ని రాజ్యాన్ని కూలగట్టాలన్న ఆయుధము ప్రార్థనయే. అటువంటి ప్రార్థనా శక్తిని దావీదు తెలుసుకున్నాడు కాబట్టి మనము కూడా అటువంటి ప్రార్థనా శక్తిని గ్రహించి ప్రార్థన చేయవలను. మనం ప్రార్థన ఎందుకు చేయాలి? అది దేవుని ఆజ్ఞ కాబట్టి. తర్వాత పాపక్షమాపణ కొరకు, తర్వాత ఆపత్కాల పరిస్థితుల్లో సహాయాన్ని కోరుకోవటానికి కొరకు, శోధనలో ప్రవేశించకుండా ఉండుట కొరకు, దేవుని చిత్తమును తెలుసుకుంట కొరకు, తర్వాత విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయాలి. సుఖముగాను నెమ్మదిగాను ఉండుట కొరకు మనము ప్రార్థన చేయవలెను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు ఎవరైనా చదవచ్చు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నారు. ఆ విధముగానే భక్తి మరి ఈ యొక్క ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? ఈ యొక్క దేవుని నమ్మిన వారి ప్రార్థన వింటాడు. తర్వాత దేవుని నమ్మాలని ఆశ కలిగినటువంటి వారి ప్రార్థన కూడా వింటాడు. భక్తి గల వారందరి ప్రార్థన వింటాడు. భక్తి గల వారు ఎవరు? ఈ యొక్క కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనము. 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అదే విధముగా యథార్థవంతుల ప్రార్థన వింటూ ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఈ కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 11వ వచనము. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. అదేవిధముగా నీతిమంతుల ప్రార్థన కూడా దేవుడు వింటానంటున్నాడు. ఈ యొక్క కీర్తన గ్రంథము 34వ కీర్తన 17 నుంచి 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి
యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలను మనము హెచ్చరికల ద్వారా మన ప్రార్థన ఎటువంటి విధముగా ఉన్నదో మనలో మనము పరీక్ష చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.